ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది చిన్న జీడి తోట అండి. చిన్న జీడి తోట అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ కొంచెం తక్కువ భూమి అనమాట. ఒక 15 మొక్కలు 20 మొక్కల దాకా జీడి మొక్కలు పెంచాము. ఇంకా పూత అయితే చూడండి ఇలా ఉంది. అక్కడక్కడ కూడా జీడి పిక్కలు అయితే తయారైపోయినాయండి. ఆ వీడియో చూడండి, చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే పెద్ద జీడి తోటలోకి వెళ్దామంటే కొంచెం టైం అసలు కుదరట్లేదు. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చొప్ప అంటారు దీన్ని. ఈ చొప్ప ఇక్కడ గేదెలకి అయితే కట్ చేసి ఇక్కడ తెచ్చి పెడితే ఇంకా మా గేదెలు ఇక్కడైతే మేస్తాయి. కొన్ని గేదెలేమో ఇంటి దగ్గర ఉంటాయండి. నా వీడియోలో చూపించాను కదా, ఒక గేదె అయితే డెలివరీ అయ్యింది. ఇంకా 2 గేదెలకి బాగాలేక ఇంకా అక్కడ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలా చొప్ప అనేది సెట్ చేసేస్తాము. మార్నింగ్ వచ్చాక ఇవి ఇక్కడ తింటాయి అన్నమాట. ఇంకా ప్లేస్ వచ్చేసి ఎక్కడైతే ఇలా ఉంటుంది. ఇంకా వాటర్ అవన్నీ కూడా ఇక్కడే ఇలా పెట్టేసుకుంటాము, అందుబాటులో ఉంటాయి కదా అని చెప్పి. ఇక్కడ చూడండి ఎర్రచేమలో చాలా అంటే చాలా గూడు కట్టేసి ఎంత అలా ఉన్నాయి చూడండి. ఆ గూడు గురించి కూడా చాలాసార్లు చెప్పాను. మీ వీడియోలో ప్రతిసారి ఇవేనండి అంటే ప్రస్తుతానికి మా ఏరియాలో ఇవే ఇక్కడ ఇలా కనిపిస్తుంటే ఇవే చూపిస్తూ ఉంటాను. ఇంకా జీడిపోత అయితే చాలా వరకు మాడిపోయిందండి. నేను మొన్న ఏదో చూసి సంతోషపడ్డా కానీ చాలా అంటే చాలా మాడిపోయినాయి. ఇంకా అక్కడ చూసినట్టయితే ఒట్టిగడ్డి, ఇంకా ఈ పక్కనైతే జీడి తోట. ఇంకా ఇది లాస్ట్ ఇయర్ మేము ప్రత్తి వేసుకున్నాము. ఇంకా ప్రత్తి ఇది 3 అయితే కొట్టేయాలి. ఇంకా అక్కడ చూస్తున్నారు కదండి, చొప్పకర్రలు అయితే అక్కడ నుంచి తెచ్చి ఇక్కడైతే మోపు కట్టేసి తెచ్చి ఇక్కడైతే గేదెలకి ఇట్లా ఆహారంగా పెడుతుంటాము. ఇంకా ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదేమోనండి, అయిపోగా వచ్చింది. నెక్స్ట్ గడ్డి అనేది కూడా ఎక్కడ కూడా కనపడట్లే. బేరల తోటలు ఏమన్నా ఖాళీ అయితే కనుక ఆకు అవన్నీ కుట్టేస్తే ఇంకా బేరల తోటలో మేపాలి ఇంకా గేదెలని. అమ్మ మొక్కజొన్న చేనులో చొప్ప అయితే కోస్తుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా చూడండి. ఇంకోటి ఏంటంటేనండి, మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ చేయండి ప్లీజ్. అమ్మా చొప్ప మోపులు అయితే 3 కోసేసి అక్కడైతే పెట్టేశాను. ఇంకా ఈ 2 కూడా ఇంట్లో ఉన్న గేదెలకి అయితే పట్టుకెళ్తాను. ఇంకా చేను వచ్చేసి మొక్కజొన్న చేను చాలా అంటే చాలా బాగుందండి. కండులు కూడా చాలా బాగా వచ్చాయి. విత్తనం కూడా చాలా బాగుందండి, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అమ్మ కాస్తుంటే నేను మోస్తున్నాను అనమాట పాక దగ్గరికి. అక్కడెక్కడో కాస్తుందండి అమ్మ. అమ్మ ఇంకా చాలరా, వచ్చే మొయ్యలేం. అమ్మా ఈ సౌండ్కి ఆవిడకి ఏం వినపడట్లేదండి, అక్కడెక్కడో కాస్తుంది. మా అమ్మగారు అయితే వచ్చే లోపల మీకు ఒకటి చెప్తా. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మొక్కజొన్న చేనులో కండెలు అనేది ఇరగొడితే మాకు 450 రూపాయలండి. ఇంకా మీ ఏరియాలో కూలి ఎంతో నాకు చెప్పండి.
మా ఏరియాలో అయితే కూలి 450 రూపాయలు. ఎందుకంటే ఎండలో చాలా కష్టపడతారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఇంకా ఈ మోపులు అయితే ఇంటికి తీసుకెళ్ళాలి, చాలా పెద్ద మోపులండి. ఇంకా నేను ఒక మోపి నెత్తి మీద పెట్టుకున్నా, ఇంకా అమ్మ ఇంకా మోపెత్తింది. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతామండి. కొంచెం ఈ 2 రోజుల నుంచి అస్సలు ఖాళీ ఉండట్లేదండి. ప్రస్తుతానికి వీడియోలు కూడా అప్లోడ్ చేయడానికి అసలు అవ్వట్లేదు. ఎడిటింగ్ చేయాలి, ఇంకా అన్నీ చూడాలంటే కనుక అస్సలు అవ్వట్లేదు. అసలు పని అంటే పని. అసలు ఇప్పుడు కూడా వీడియో తీసేంత లేదు, కానీ ఇంకా ఏం చేస్తాం, కొంచెం అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా నెత్తి మీద బరువు ఉండేసరిలో ఇంకా వెయిట్ అనేది నెత్తి మీద పడుతుంది. మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఖచ్చితంగా మన వీడియో చూస్తూ ఉండండి. మీకు మంచి లొకేషన్స్ అనేవి షేర్ చేస్తాను, చూపిస్తాను. మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.